ప్రయత్నం చేస్తారు, రౌడీజం చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, అధికారులని, ఆర్ఓని, కలెక్టర్ గారిని అందరం కూడా కోరాం, ఎస్పీ గారిని. ఎన్నిసార్లు కోరినా తీరా చూస్తే మేము అక్కడికి పోతే ఫర్ ఎగ్జాంపుల్ 56, 57 బూత్, సంతమాదూరు మండలం, బలికొర మండలం, సంతమాదూరు మండలం, తంగేడిమల్లి గ్రామం. అక్కడ పోలీసులే లేరు, హోంగార్డ్ని పెట్టారు అక్కడ. వాళ్ళు సెన్సిటివ్ బూత్స్ అంటే కనీసం ఇద్దరు మెన్ ఉండాలి అసలు. అలానే భీమవరం బలికొర మండలంలో ఇంతకుముందు మటన్లు అయి ఉన్నాయి. అక్కడ పోయినా కూడా అక్కడే పరిస్థితి, హోంగార్డ్ని పెట్టడం జరిగింది. తంగేడిమల్లి గ్రామంలో 56, 57 బూతుల్లో అందరూ గుమిగూడి వెబ్ కెమెరాలు అది పీకేస్తే కనీసం ప్రిసైడింగ్ ఆఫీసర్లు కనీసం కంప్లైంట్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ వెబ్ కెమెరాస్ని కూడా తీసేసినప్పుడు వెబ్ కెమెరా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. పోలింగ్ ఆపేయాలి. వాళ్ళు ఆపేయకుండా లోపల ఏజెంట్లను కూర్చోబెట్టి మా ఏజెంట్లు మా ఎదురునే తరిమి కొట్టారు, బయటికి లాగారు. మరి మాతో ఉన్నట్టు షాడో మరి డిపార్ట్మెంట్ కూడా ఆఫీసర్స్ కూడా కెమెరా తీయడం జరిగింది. కొట్టడం అనేది కూడా వీడియో తీసాడు జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ దిస్ ఇంత అలిగేషన్ చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ టోటల్గా వాళ్ళు సరెండర్ అయిపోయారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కలిసి వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేయకపోగా ఊళ్ళో ఉన్నాడు లేనాడు లేకుండా మొత్తాన్ని వదిలేయటం, మరి ఆ విధంగా మా ఏజెంట్లు పీకేయటం, దౌర్జన్యం చేయటం. నేను వెళ్తేనే అసలు లోపలికి చూడటానికి కూడా వీలేదు. మీకు అనే పరిస్థితి వచ్చింది అక్కడ. అందుకని వెంటనే కంప్లైంట్ చేసాం బై ఫోన్ ద్వారా కంప్లైంట్ చేస్తే కూడా ఆర్ఓ గారు ఫోన్ ఎత్తరు. మరి అబ్జర్వర్ గారికి నోటీసులు పెట్టాం. మరి ఈ విధంగా 56, 57 తంగేడిమల్లి, అలా 6, 7 అడవిపాలెం, 43 మక్కినారపాలెం, 34 ఈ 6 బూతుల్లో చాలా దౌర్జన్యంగా భావించారు. కాబట్టి మేమంతా కూడా ఏంటంటే నిన్న ఆర్ఓ గారిని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, ఇచ్చాం రిప్రజెంటేషన్. అబ్జర్వర్ గారిని కూడా మాకున్న అద్దెకి నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నారు, ఆయన కూడా ఇచ్చాం. మరి ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ వచ్చాం, వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీ డిమాండ్ రీపోల్. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. మా జిల్లాలో పోలీస్ యంత్రాంగం విఫలమైంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. కొత్తగా ఎస్పీ వస్తే ఆయన కూడా కలిసి ఇచ్చాం. అయితే కొత్తగా ఎస్పీ వచ్చిన ఆయన కూడా ఏం తెలుసు, మన మామూలు కాగితం ఇచ్చాం రోజు ముందు ఎలక్షన్ అనగా, అక్కడ కూడా ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. కాబట్టి వీ డిమాండ్ రీపోల్. ఎట్టి పరిస్థితుల్లో కూడా రీపోల్ జరిపిస్తామని డిమాండ్ చేస్తాం.